వివాహం చేసుకునే ప్రతి ఒక్క కపుల్స్కే చెప్తున్నానండి. వివాహం చేసుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో బాగా అందరూ వెల్ మెచ్యూర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్గా ఉంటున్నారు. మరి ఇంత వెల్ మెచ్యూర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నా కూడా ఎందుకు రోజు రోజుకి ఎన్ని లక్షల డివోర్స్ కేసులు అవుతున్నాయి? కొంతమంది పెళ్లి చేసిన 6 నెలలకి, సంవత్సరానికి, మరీ దారుణం 2-3 నెలలకి విడాకులు అప్లై చేస్తున్నారు. ఎందుకని ఆలోచించారు ఎవరైనా కపుల్స్? ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరి దృష్టిలో వాళ్ళు పడే పెయిన్ భూతద్దం పెట్టుకొని చూసుకొని పెద్దదిగానే కనపడుతుంది. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం వివాహమైన వాళ్ళు కపుల్స్ 40 ఏళ్ల క్రితం అంటే మన నాన్నల కాలంలో ఏదైనా భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినా సర్దుకుపోయేవాళ్ళు. ఒక మాట అంటే మా ఆయనే కదా, ఒక మాట అన్నా కూడా మా ఆవిడే కదా. ఉదయం గొడవ పడితే రాత్రికల్లా గొడవలని సర్దుమణిగిపోయి హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ సర్దుకుపోవడం వలన వాళ్ళు చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేశారు. ఈ రోజున్న వరల్డ్లో, ఇప్పుడున్న సాగే ప్రపంచంలో మ్యారీడ్ కపుల్స్కి వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ ఉందనుకుంటున్నారు, కానీ 100% సర్దుకుపోయే గుణం లేదు. మేబీ మీరు మంచి పొజిషన్లో ఉండొచ్చు కాక సొసైటీలో, మేబీ యువర్ ఎ సెలబ్రిటీ కాక, మేబీ మీరు మంచి జాబ్లోనూ మంచి లగ్జరీగా లీడ్ చేయొచ్చు కాక, బట్ లైఫ్ పార్ట్నర్ దగ్గర సర్దుకుపోయే గుణం లేదు. దీనివల్లనే రోజుకి కొన్ని వందల వేల లక్షల డివోర్స్ కేసులు మిస్కమ్యూనికేషన్స్ వలన. కమ్యూనికేషన్ గ్యాప్, ఇద్దరి మధ్యలో ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఒక బాండింగ్ లేదు. ఒక మాట అన్నా, తిట్టుకున్నా, అరుచుకున్నా 4 గోడల మధ్యలోనే ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేదు. విత్-ఇన్ మినిట్స్లో పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పాడము. 3rd పర్సన్ ఇన్వాల్వ్మెంట్, చిలికి గాలివాన్. ఎప్పుడైతే కపుల్స్ మధ్యలో 3rd పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవుతుందో, అది ఎవరైనా సరే, అడ్వకేట్ అయినా సరే, అన్నదమ్ములైనా సరే, అమ్మా నాన్నలైనా సరే, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలైనా సరే, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నైనా సరే, ఎవరైనా సరే, ఎప్పుడైతే 3rd పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అయిపోయింది. అప్పుడు ఆ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోతుంది. ఎందుకంటే ఈగో హర్ట్ అవుతుంది. విషయం నలుగురికి తెలిసిపోయిందన్న ఈగో హర్ట్ అయిపోతుంది. సర్దుకుపోయి కాంప్రమైజ్ అవుదామన్నా కూడా వీళ్ళు కానివ్వరు. ఊది పెద్దది చేస్తారు. నువ్వు తగ్గద్దు అక్కడ. ఒకప్పుడున్న సర్దుకుపోయే గుణం ఈ జనరేషన్కి లేదు. అందరు వెల్ మెచ్యూర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్. 100% చెప్తున్నాను, ఇదే మూల కారణం. ఆలోచించుకోండి. భార్యాభర్తల మధ్యలో ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక అనురాగం. ఒక మాట అన్నా మా ఆయనే కదా, ఒక మాట అన్నా మా ఆవిడే కదా. నా భార్య దగ్గర తగ్గకుండా నేను ఇంకెవరి దగ్గర తగ్గుతాను? మా ఆయన దగ్గర తగ్గకుండా నేను ఇంకెవరి దగ్గర తగ్గుతాను? సర్దుకుపోవడంలో తప్పు లేదు. ఒక బంధం కోసం, ఒక ప్రేమ కోసం, ఒక రిలేషన్షిప్ కోసం సర్దుకుపోవడంలో తప్పు లేదు. ఆలోచించండి. ప్రతి ఒక్క న్యూ మ్యారీడ్ కపుల్స్ ఆలోచించండి.